అతనెవరో భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి ఏట ఆ ఇల్లు కూడా కొట్టిన వెలుగుమట్ల ప్రాంతానికి వచ్చేసి ఆ పేద ప్రజల సంఘీభావం ప్రకటించేసి ప్రభుత్వం మీద కొట్లాడాల్సి పోయింది. ఆ యూజ్లెస్ ఫోలో ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థమవుతుందో అర్థం కావట్లా. ఐఏఎస్ ఆఫీసర్ని తిడతాండు, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటాడు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పొంగులేటి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గురించి ఒక్క మాట మాట్లాడట్లేడు. ఎవరైతే కూలగొట్టిరో దుర్మార్గులు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఒక్క మాట మాట్లాడట్లేడు. కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు. అరే యూజ్లెస్ ఫెలో రాజేందర్ రెడ్డి కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా లోపల బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఏం పట్టం కట్టరు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే ప్రజలంతా కూడా. కానీ ఒక్కనాడు కూడా ఒక్క పేదోడికి కూడా కష్టం రానియలేదు, గుండెల్లో పెట్టి చూసుకున్నాడు. ఎవరు ఒక్క ఇల్లు కూడా కొట్టిన సందర్భం చూసినవారా యూజ్లెస్ ఫెలో రాజేందర్ రెడ్డి? నువ్వు ఇప్పుడు వచ్చేసి కేసీఆర్ గారిని విమర్శిస్తావా? నువ్వు రాజకీయం చేస్తానికి వస్తావా? ఈ టైంలో ఒక్కొక్కరు వాళ్ళ పాటలు, వాళ్ళ యొక్క అభాగ్యులు, ఇల్లు లేక ఇల్లు మొత్తం కూలపోయి చెట్ల కింద అలమటిస్తుంటే కేటీఆర్ గారు వచ్చేసి సంఘీభావం ప్రకటించి కూలగొట్టిన చోటే రాబోయే మా ప్రభుత్వంలో ఇల్లు కట్టిస్తాను మొగతనం ఉన్న వ్యక్తి రాబాయ్. కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడినంటే కేసీఆర్ గారు మాటగా చెప్పిండు, రేపు చేసి చూపిస్తారు. ఇంతకుముందు చేసిర్రు, రాదన్న తెలంగాణ తీసుకొచ్చిర్రు. తెలంగాణలో సకల జనులను అందరినీ కూడా ఎంత 10 ఏళ్ల లోపల సంక్షేమానికి పెద్దపీట వేసి ఎంత బ్రహ్మాండంగా చదువుకున్నారు. అటువంటి సంక్షేమ రాజ్యం పోయి దుర్మార్గులకు అధికారం చెప్తే ఇవాళ మొత్తం ఆడ హైడ్రా పేరుతో హైదరాబాద్ లో పేదోళ్ళని మొత్తం రోడ్ల మీద పడేసిర్రు. ఇక్కడ అదేవిధంగా ఖమ్మం జిల్లా లోపల ఇవాళ అంత విధ్వంసం జరిగితే ఆ విధ్వంసం జరిగిన ప్రాంతానికి పోయి నేనేదో బోర్డు చైర్మన్ వంకాయ బీరకాయ నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవడానికి పోయి అక్కడ ఏదో సొల్లు కూతలు కూస్తున్నావు. కేసీఆర్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంద్రా? కేసీఆర్ గారు ఎన్నడన్నా ఒక పేదోడు కొంపగూల్చిండా? ఏం మాట్లాడుతున్నావు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మా ప్రాంతానికి వచ్చేసి మమ్మలను ఒక్కరోజు కూడా ఆయన డిస్టర్బ్ చేయలేదు. మేము కరెంటు అక్కడ పోల్లకు తగిలించుకొని పెట్టుకున్నా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. నీళ్లు వాడుకుంటున్నా ఒక్క మాట మాట్లాడలేదు. మమ్మల్ని ఏనాడు డిస్టర్బ్ చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళా కేసీఆర్ గారే ఆ ధర్మాత్ముడే రావాలని వాళ్ళు కోరుకుంటుంటే అక్కడికి పోయి ఈ రాజకీయ ఉపన్యాసాలు ఏంద్ర, సొల్లు కూతలేంద్ర రాజేంద్ర రెడ్డి? నువ్వు ఒక జోకర్ నా కొడుకున్నట్టున్నావు. ఏం మాటలు రావి యూజ్లెస్ ఫెలో? నువ్వు ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? నువ్వు పేదల పక్షాన మాట్లాడతావు. ఇలా కడుపు దొరకపోతా ఉంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక అభాగ్యురాలు ఏమంటుంది, కొత్త ఇల్లు కూలగొడతా ఉంటే ఒకసారి ఇల్లు చూసుకొని వస్తాను ఏడుస్తూ ఉంది. ఒక ఆమె పాటలు పాడింది, ఆ పాటలు మొత్తం కూడా మిలియన్ల కొద్ది చూస్తున్నారు. ప్రజలంతా కూడా సంఘీభావం ప్రకటిస్తే యూజ్లెస్ ఫెలో నువ్వు పోయి ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి ఇలా కేసీఆర్ గారిని విమర్శిస్తావా? కేసీఆర్ గారు ఏం చేసిండ్రా? పేదోళ్లను కాపాడుకున్నాడు, కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అటువంటి వ్యక్తిని మాట్లాడతావా దుర్మార్గుడా? ఎవడీ రాజేందర్ రెడ్డి? ఎక్కడి రాజేందర్ రెడ్డి? యూజ్లెస్ ఫెలో కూలగొట్టే ప్రభుత్వం మీద పోరాటం చేయి. వీనికి కొంతమంది వంతమాడుతూ కుహనా మేధావులట కొంతమంది వేసుకొని పోయి ఇప్పటికీ కేసీఆర్ గారిని విమర్శిస్తారు. కేసీఆర్ గారు ఏం చేసిండు? రావులాగాలారా ఈ మేధావులని చెప్పుకునే వాళ్ళకి ఏం చేసిండు కేసీఆర్ గారు? ప్రజలను కాపాడుకున్నాడు, తెలంగాణ తీసుకొచ్చిండు, మొత్తం సస్యశ్యామలం చేసిండు, కోనసీమను తలపించే విధంగా తెలంగాణ అభివృద్ధి చేసిండు. ఎక్కడ చూసినా కేసీఆర్ ఆనవాళ్ళు కనపడతాయి. కేసీఆర్ ఇంకా కేసీఆర్ అయినారా మీకు పెట్టుబడి? కేసీఆర్ గారి నుంచి మాట్లాడతారు. పేదల పక్షాన కొట్లాడండి. కమ్యూనిస్టులు ఎక్కడ పోయిర్రు? ఖమ్మం జిల్లా కంచుకోట అని చెప్పి కమ్యూనిస్టులు ఎక్కడ పోయిర్రు? మేధావులు ఎక్కడ పోయిర్రు? కోదండరామ్ యూజ్లెస్ ఫెలో కోదండరామ్ ఎక్కడ పోయినావు? ఏది నువ్వు ప్రజల పక్షాన కదా? సావు దాదాపు 70-80 ఏళ్ళు వచ్చినాయి, చివరి అంకంలో ఉన్నావు. ఎక్కడ పోయినావు నువ్వు? కడుపు తరక్కపోతా ఉంది. పేదల యొక్క వీడియోలు చూస్తూ ఉంటే అసలు అన్నం తినబుద్ధి కావట్లేదు. మీరు మనుషులు అనద్దున్న పోతలా. ఇంకా కేసీఆర్ గారు ఏం చేసిండ్రు రాయ్? ప్రభుత్వం మీద పోరాటం చేయండి. మేధావులు, చదువుకున్నోళ్ళు. ఎవడి రాజేందర్ రెడ్డి? ఎక్కడి కథ? వీడు సడన్ గా దిగబడి వచ్చి నేను అనుకున్న పేదల పక్షాన్ని అనుకున్నా వచ్చి అక్కడ కూడా కేసీఆర్ గారిని విమర్శిస్తాను. కేసీఆర్ గారు ఏం చేసిండ్రా? యూజ్లెస్ ఫెలో. ఇట్లాంటి వెధవల వల్లనే తెలంగాణ సర్వనాశనమైంది. ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్మే మంచి ధర్మాత్మ లాంటి కేసీఆర్ గారిని ఓడించుకొని ఇలా తెలంగాణ అధోగతి పాలైపోయింది. ఇక్కడైనా ప్రజలారా కన్ను ఇటువంటి వాళ్ళని తన్ని తరుగు కొట్టండి. జై తెలంగాణ.